జై భవాని. వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆడబుజ్జి. ఈరోజు నవరాత్రుల్లో అవతారాల్లో ఈరోజు సరస్వతీదేవి అవతారం అండి. అసలు సరస్వతీదేవి అవతారం గురించి మా ఫ్రెండ్ చెప్తాడు. అలాగే చండీ అవతారం గురించి కూడా ఈరోజు చెప్పేసుకున్నాను. ఈ రెండు అవతారాలు వినేయండి, చూసి తరించండి. అలాగే నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఇది మా పీఠం దగ్గర. సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు లోకాలను జీవరాశులను సృష్టించారు. కానీ ఆయన చుట్టూ అంతా నిశ్శబ్దంగా శూన్యంగా ఉంది. సృష్టించిన జీవులకు రూపం ఉన్నా వాటిలో జ్ఞానం లేదు, చైతన్యం లేదు. ఆ అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపాలని బ్రహ్మదేవుడు తీవ్రంగా తపస్సు చేశారు. తపస్సుకు ఫలితంగా ఆయన నోటి నుండి ఒక దివ్య రూపం ఉద్భవించింది. ఆ రూపమే శ్రీ సరస్వతీ దేవి. ఆమె తెల్లని రంగు చీరలో వీణ, పుస్తకం, అక్షరమాల ధరించి తెల్లని పద్మంపై కూర్చుని దర్శనమిచ్చింది. ఆమె వీణను వాయించగానే శూన్యంలో మొదటిసారిగా మధురమైన నాదం వినిపించింది. ఆ నాద శక్తితోనే సమస్త జీవులకు జ్ఞానం అందింది. ఈ విధంగా ఈ సృష్టికి మరియు సృష్టికర్తకి జ్ఞానాన్ని, వాక్కుని, చైతన్యాన్ని అందించిన దేవత సరస్వతీదేవి. చాముండీదేవికి పేరు ఎలా వచ్చింది? శంభుడు, నిశంభుడు అనే రాక్షసుల్ని అంతం చేయడం కోసం పార్వతీదేవి కౌశికదేవిని సృష్టించింది. ఆమె సౌందర్యాన్ని చూసి రాక్షసులు ఆమెను వాళ్ళ వశం చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ సేనాధిపతి చండు ముండుని ఆమెను తీసుకురమ్మని పంపిస్తాడు. ఇది తెలిసిన కౌశికీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె కనుబొమ్మల మధ్య నుండి ఎర్రటి నాలుకతో భయంకరమైన మహాకాళి ఉద్భవించింది. ఆమె చండు ముండు తల నరికి కౌశికీదేవికి కానుకగా ఇచ్చింది. అలా ఆమె చాముండిగా మారింది. తర్వాత శంభుడు రక్తబీజుడు అనే మరో రాక్షసుణ్ణి పంపాడు. రక్తబీజుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. అతడి రక్త బొట్టు నేలపై పడితే ఆ బొట్టు నుండి మరొక రాక్షసుడు పుట్టుకొస్తాడు. అప్పుడు చాముండి మహాకాళితో కలిసి ఒక పన్నాగం పన్నుతుంది. చాముండిదేవి రక్తబీజుడిని గాయపరచగానే కాళికాదేవి తన భయంకరమైన నోరు తెరిచి నేలపై పడబోతున్న రక్తాన్ని క్షణంలో నాలికతో తాగేసేది. అలా ఒక రక్తపు బొట్టు కూడా నేలను తాకకపోవడం వల్ల వాళ్ళ చేతిలో రక్తబీజుడు చనిపోయాడు. చివరకు శంభుడు, నిశంభుడు యుద్ధానికి దిగారు. అప్పుడు శంభుడు దేవిని ఒంటరిగా పోరాడమని ఎగతాళి చేశాడు. ఆమె ఒక్కసారిగా చాముండి, కాళీ, సప్తమాత్రికులు వంటి తన అంశాలన్నిటినీ తిరిగి తన శరీరంలోకి తీసుకుని విశ్వరూపం చూపించింది. ఆ తర్వాత జరిగిన భయంకరమైన యుద్ధంలో దేవి తన శూలంతో, ఖడ్గంతో శంభుణ్ణి, నిశంభుణ్ణి ఛేదించి రాక్షస సంహారం చేసింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటుంది మీ బుజ్జి. జై భవాని, జై భవాని, జై భవాని.